ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా, మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. స్టార్టింగే బైక్ చూసేద్దాం. 40,592 పక్కన 2. అట్ ప్రజెంట్ మనం సరూర్ నగర్ చెరువు ముందే ఉన్నాం. డేటు టైం కూడా చూపిస్తా. 2 గంటల 9 నిమిషాలు ఆఫ్టర్నూన్, జూన్ 10. ఎవ్రీ మంత్ సరూర్ నగర్ లేక్ దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు మనం చేస్తున్నాం. ఈ జూన్ మంత్ అప్డేట్ ఇద్దామని అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. కొంచెం ఎండలు తగ్గుముఖం పట్టడంతో ఈ మధ్యాహ్న కాలంలో కూడా బయటకు వచ్చి వీడియోలు చేసుకోగలుగుతున్నా. నిన్న చాలా భారీ వర్షం పడ్డదంట హైదరాబాద్లో ఒకవైపు. నేను బోడుప్పల్లో ఉండే, మా దగ్గర బీభత్సమైన గాలి వచ్చింది. భయంకరమైన వర్షం పడుతుందేమో అని అనుకున్నా, కానీ జస్ట్ ఇట్లా చినుకులు పడే ఆగిపోయినాయి. మళ్ళీ నేను సైదాబాద్ ఇంటికి వచ్చి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి హైదరాబాద్లో భారీ వర్షం అని న్యూస్. వన్ సైడ్ హైదరాబాద్ సగం మునిగిపోయింది, అటు సైడ్. అది మీ అందరికి తెలిసింది. జస్ట్ రీక్యాప్ అనమాట. ఇదిగోండి చెరువు కట్ట ముందు ఇదంతా. ఇక్కడైతే ఐరన్ ఫ్రేమ్ లేదు, ఇంకా అవన్నీ ఐరన్ ఫ్రేమ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారేమో. మనం ఈ రైడ్లో మనము ఈ సరూనగర్ చెరువు కట్ట పైన అండ్ సరూనగర్లో పైప్ లైన్ సంబంధించిన వర్క్స్ అప్డేట్స్ అండ్ ప్లస్ సరూనగర్ దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు ఎక్కడి వరకు జరుగుతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ టాయిలెట్ అనుకుంటే ఇది మెయింటెనెన్స్ లేదు, మొత్తం కవర్లే ఉన్నాయి. ఈ ఫుట్పాత్ కూడా మెయింటెనెన్స్ లేదు. ఇదంతా చూడండి, పరదలు కట్టినారు, మొత్తం అక్కడ వర్క్ జరుగుతుంది. ఇది ఓపెన్ జిమ్. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్, మొత్తం ఒక మినీ ట్యాంక్ బండ్ లా ఉంటుంది. ఇప్పుడైతే అదంతా క్లోజ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ వర్క్. ఈ బ్యాక్ సైడ్ అయితే మొత్తము చెరువు కట్ట వేసినారు. దాని గురించి చాలా వీడియోలలో నేను చెప్పిన, మీకు చూపించిన, మీరు చూసినారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రంట్ అయితే హైడ్రా టేకప్ చేసింది. ఈ ఫ్రంట్ హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. ఓకే, కొంచెం సైడ్ తీసుకొని రోడ్ దాటి ఆ కట్టపైకి అయితే వెళ్దాము. కంకర, డస్ట్, ఇదంతా మట్టి. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ విధంగా వర్క్ జరుగుతుంది. ఒకసారి చెరువును కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం మధ్యలో అయితే గుర్రపు డెక్క లేదు చెరువులో. ఆ మూలలకైతే చాలానే ఉంది గుర్రపు డెక్క. అండ్ ఇందాకనే చెప్పిన కదా, హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం ఈ ఫ్రంట్ సైడ్ అయితే రీడెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. సరూర్ నగర్ లేక్. ఓహో, మొత్తం ఇక్కడ వచ్చిన కంకర అంతటిని ఇక్కడ ఇందులో వేస్తున్నారు. ఆ కంకరతోటి ఏం చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తా. ఎస్, ఇప్పుడు చెరువు కట్టల దగ్గర ఇలా కడుతుంటారు కదా రాళ్ళు వేసి, ప్రతి చెరువు దగ్గర మనం చూస్తుంటాం కదా. ఇదైతే ఈ సరూనగర్ లేక్ దగ్గర ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇలా ఉండేదాన్ని ఏమంటారు, అఫీషియల్ టర్మినాలజీ ఏదైనా ఉన్నదా అంటే, ఇట్లా రాళ్ళు పెట్టి ఇట్లా కడుతుంటారు కదా ఇట్లా డౌన్కి, దీన్ని ఏమంటుంటారు, ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి. ఇదిగోండి ఇదే వర్క్ జరుగుతుంది. అక్కడ రాళ్ళు లోడ్ చేస్తున్నారు అందులో. మన ఛానల్లో చాలా డీటెయిల్గా ఉంటాయి వీడియోలు. ఇన్ఫర్మేషన్ మాత్రం అక్యురసీ ఉంటుంది, ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. 90% మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను ఈ అఫీషియల్స్ న్యూస్ ఛానల్స్లలో చెప్పే ఆ ప్రెస్ మీట్లు, ఆ ప్రెస్ నోట్లు వచ్చినాయి చూసి మాత్రమే నేను చెప్తా. చాలామంది నన్ను అంటుంటారు, అన్న ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయని. మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకనప్పుడు ఏం కలెక్ట్ చేస్తాం అన్న, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని అడుగు అని కూడా కొంతమంది అంటుంటారు. అసలు వాళ్ళు చెప్పరు, కెమెరా ఆన్ చేసేసరికి
కెమెరా ఆఫ్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురసీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు, వాళ్ళకి అవన్నీ కూడా తెలియవు, మాకేం తెలియదు అంటారు. వాళ్ళు ఒకవేళ చెప్పింది కన్సిడర్ చేసి మనం తీసుకున్నాం అనుకోండి, అది 100% రైట్ అయి ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళ అఫీషియల్స్ ఏమో మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఓకే, ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది, అది కూడా చూద్దాం. అటు పోవడానికి వే ఉందో లేదో, అంత ముందుకు ఉండే ఇప్పుడు ఉందో లేదో చూద్దాం. ఉన్నది కొంచెం వే. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనం సైడ్ తీసుకోవాలి. ఎస్, ఇదిగోండి ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది మన బ్రిడ్జ్కి సంబంధించి. బ్రిడ్జ్ ఎక్కడ వేస్తురన్నా అని మీరు అడగవచ్చు, అది కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇదే సరూనగర్ చెరువు దగ్గర కొత్తగా నిర్మించబోతున్న బ్రిడ్జు. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పిల్లర్ వర్క్ జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ మంత్కి ఈ మంత్కు ప్రోగ్రెస్ ఏంటంటే ఇదిగోండి ఈ పిల్లర్స్, అండ్ అక్కడ కూడా లాంగ్లో కూడా కనిపిస్తున్నాయి కదా, ఎస్ అవి కూడా పిల్లర్స్. ఇది మన సరూనగర్ చెరువుకి ఆనుకొని కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్. ఈ ఎక్విప్మెంట్ చూడండి, ఇదంతా ఎట్లుంది అసలు. సరే, ఇంకా పైప్ లైన్కి సంబంధించిన వర్క్ కూడా ఉంది కదా, దాన్ని కూడా చూపిద్దాం. ఇదంతా వర్క్ జరుగుకుంటూ వెళ్ళింది, పైప్ లైన్కి సంబంధించింది. ఓకే, కొంచెం రోడ్డు నేరోలా అయిపోయింది పరదలు గిట్ల పెట్టడంతో, మనకు వచ్చే వాళ్ళు కూడా కనబడతారు. భారత్ పెట్రోలియం బంక్ ఆపోజిట్ ప్రియదర్శిని పార్క్. ఇదంతా కూడా పైప్ లైన్ వర్క్ జరిగినదే. ఇదంతా తవ్వేసి మళ్ళీ పైపులు వేసేసి మూసేసినారు. ఇది ఎక్కడి వరకు జరిగింది అనేది చూసుకుంటూ వెళ్దాం. మ్యాక్సిమం హైదరాబాద్ అంతా కవర్ చేయాలనే ఉంటుంది, బట్ ఎంతో దూరం పోవాలన్నా కొన్నిసార్లు రకరకాల కారణాల వల్ల కుదురతలేదు. ఆ బాచ్పల్లి ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, పోదాం అనుకుంటున్నా, కానీ అది మన ఇంటి దగ్గర నుండి సుమారు 30+ కిలోమీటర్సే ఉంది. బట్ వెళ్ళాలి, అది కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు పోలేము మనం. ఓపెన్ అయితే అయ్యింది, వీలు చూసుకొని వెళ్ళాలి. ఇదంతా పైప్ లైన్ వర్క్ జరిగిందే, దీని కింద అంతా పైప్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఈ రూట్లో ట్రావెల్ అవుతుంది పైప్ అనేది. అంత ముందుకు మనం వచ్చినప్పుడు ఈ పెట్రోల్ పంపు, హెచ్పి పెట్రోల్ పంపు వరకు అయితే వర్క్ అయినుండే. ఇవన్నీ మ్యాన్ హోల్స్ కూడా కడుతుండే అప్పుడు. ఇప్పుడు ముందుకు వెళ్ళిందా ఇక్కడనే, ఇంకా ఏంటిది అనేది చూద్దాం. ఎక్కడ గుంతలు తవ్వినట్టుగా అనిపిస్తలేదు, మొత్తం మూసేసినారు, పైప్ లైన్ వర్క్ అయిపోయింది. సుమారు ఇది ఎల్బీనగర్ దాకా వెళ్తుంది అన్నట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్. మనకి ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతుంది, కానీ ఈ వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నారు.
అని నాకు అనిపిస్తుంది. ఎస్, ఇక్కడ మనం స్పాట్ అయింది మనకి. రైట్, ఇదిగోండి ఈ జంక్షన్ పేరు ఏందేమన్నా బోర్డులు ఉంటే చదువుదాం. ఇక్కడ వరకు అయితే వర్క్ జరిగింది, ఇక్కడ నుంచి కంటిన్యూ వర్క్ ఇప్పుడు జరగాల్సింది ఉంది. ఇక ఇక్కడ ఈ రూట్లో రావడానికి సాహసం చేయకండి, ఇక క్లోజ్ అనుకోండి దారి. ఇక్కడ వరకు ఏమో ఈ జంక్షన్ పేరు ఏంది మీకు ఏమైనా వెళ్తే కామెంట్ చేయండి. ఈ జంక్షన్ వరకు అయితే వర్క్ జరిగింది, ఇదిగోండి జరుగుతుంది కూడా ఇప్పుడు. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది రైట్ ట్రావెల్ చేస్తుంది అనిలాగా అనిపిస్తుంది. సరే, ఒకసారి బండి ఆపి అట్లా నడుచుకుంటూ వెళ్ళి చూద్దాము. ఎటు సైడ్ ట్రావెల్ చేస్తుందో మనకు కూడా అర్థమవుతుంది పైప్ అనేది. పైప్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. స్ట్రేటే అనా లేకపోతే ఇటు పోతుందా? అక్కడ కూడా పైపులు ఉన్నాయంటే బహుశా ఇటే స్ట్రేటే వెళ్తుంది అనుకుంటా. ఈ జంక్షన్ పేరు ఏంది మనకు అనిపిస్తుందా అని చూస్తున్నా. ఓకే, ఇది బస్ స్టాండ్, మండల్ పరిషత్ కేంద్ర ప్రాథమిక పాఠశాల అని అక్కడ ఉంది. చదువుదాం. ఒక్కసారి వచ్చినా కానీ దీని పేరు తెలుస్తలేదు. బస్సు ఇక్కడ తిరుగుతుంది అని గుర్తుంది. ఇది సరూర్నగర్ బస్ స్టాండ్ అయిండొచ్చు మేబీ. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సరూర్నగర్ ఇది సరూర్నగర్ బస్ స్టాండ్. బస్సు ఇక్కడ తిరుగుతుంటుంది అండ్ ఇక్కడ దాకా వర్క్ జరిగింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితే కనెక్ట్ అయి ఉండండి.